బేసిక్‌గా అయితే గనక ఏ పార్టీ ఇచ్చినా సంపూర్ణంగా నమ్మరు. విశ్వసనీయత అన్నటువంటిది ముఖ్యం. ఇందులో తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు లేదా రాజశేఖర్ రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డిని చూస్తే, జగన్మోహన్ రెడ్డి మాటకున్న విశ్వసనీయత, రాజశేఖర్ రెడ్డి మాటకున్న విశ్వసనీయతలో 50% చంద్రబాబు మీద ఉంటుంది. ఇక్కడ విశ్వసనీయత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంటుంది. తమ నాయకుడు ఆ పని చేయడని గ్యారంటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ మన నాయకుడు చెయ్యలే అని నమ్మారు వాళ్ళు. అలాగే అంటే వాళ్ళ దృష్టిలో ఇవన్నీ దుబారా అని చాలా మంది కార్యకర్తల దృష్టిలో. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు దుబారా అని నమ్మినోళ్లే కదా జగన్ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నది. లేకపోతే కనుక వాళ్ళందరూ ఎందుకు తెలుగుదేశంలో ఉంటారు? తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ జగన్ దగ్గరికి పోవాలి కదా నవరత్నాలు ఇచ్చినప్పుడు కూడా. వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు, కానీ ఎలక్షన్స్ అప్పుడు అట్లా హామీ ఇవ్వాలి మన నాయకుడు కూడా, తప్పదు. ఇచ్చాక అందులో ఒకటి రెండు పూర్తి చేసిన తర్వాత అయిపోయిందని ఎట్టగా మన నాయకుడు గేమ్ ప్లే చేస్తాడులే, ఎలా మ్యానిపులేట్ చేయాలో మన నాయకుడికి తెలుసు. మన ఈనాడు, ఆంధ్రజ్యోతి, అర్ధజన్ మీడియా ఉంటుంది. ఏం జరగకపోయినా జరిగిందని అద్భుతంగా చూపెడతారు. అవతలోడు ఎంత చేసినా ఏమీ లేదని ఎట్లాగో చూపెడతారు. జనం కూడా ఎట్లాగో వాళ్ళ దైనందిన కార్యక్రమాల్లో ఇదేం చూడరు, పేపర్ టీవీ చూసి నిజమని నమ్ముతారు. ఎట్లాగో అది సాక్ష్యమైంది మొన్న ఎన్నికల్లో కూడా. కాబట్టి వాళ్ళు ఎవరనే నమ్మారు సొంత కార్యక్రమం.